అప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా నేను రిజైన్ చేయడం జరిగింది. 1.5 year వర్క్ చేసిన. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఐఐటి గురించి తెలుసుకుని, అంటే మనం ఆ టైంలో ఏంటంటే చాలామంది ఉద్యోగం వచ్చిందన్నప్పుడు చాలామంది నన్ను పొగిడారు. మా ఫ్యామిలీస్లో కానీ, బంధువులలో కానీ, ఫ్రెండ్స్లో కానీ. ఎప్పుడైతే వదిలిపెట్టి వచ్చిందో వస్తున్నప్పుడు ఇంకా అది నెగిటివ్ అయింది. ఇప్పుడు వీడికి చేత కాదు, వదిలిపెట్టేసి వచ్చేసాడు, ఇట్లా నెగిటివ్ అయింది. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే దీనికంటే ఏదన్నా గట్టిది కొట్టి చూపించాలి, సచ్ దట్ వీళ్ళందరూ కూడా ఇది మర్చిపోవాలి. ఏదైతే బాగుండదని ఫస్ట్ క్యాట్ ఎగ్జామ్కి పోదామని చెప్పిపోయా. కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి మన ఊరు నుంచి వచ్చినాం కదా, 10th class ఇంటర్ వచ్చిన ఊళ్ళో చదువుకున్నాం, అంత స్ట్రాంగ్ లేవు, మీరు సెలెక్ట్ అవ్వడం చాలా కష్టము. అప్పుడు జస్ట్ మనకి 6 months మాత్రమే ఉండే, సో మీరు 6 monthsలో గెట్ ఆన్ కాలేరు అని చెప్తే నేను అప్పుడు ఏం చేస్తే సరే అని చెప్పి మళ్ళీ వేరే ఇంకో ఫ్రెండ్ చెప్తే ఐఐటి దానికి జాయిన్ అయ్యా. సో అసలు ఐఐటి అంటే ఏంది నాకు ఏం తెలియదు. సో జస్ట్ వెళ్ళా, మాట్లాడుకున్నా, కొంచెం ఫీజు మాట్లాడుకుని జాయిన్ అయిపోతా సార్ అని చెప్పా. ఫీజు కట్టాలి. ఇక ఫీజు కట్టడానికి ఇంటికి వచ్చి ఇట్లా నాకు అమౌంట్ కావాలని అంటే, అప్పుడు మా నాన్న ఏం చేసిందంటే మాకు 2 ఎకరాల పొలం ఉండేది, అందులోంచి 1/2 acre వెంటనే అమ్మేసి